హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే రంగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే, బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే మనం రంగులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రేషన్ బియ్యాన్ని ఇలా రవ్వలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని పెట్టుకోవాలి. రవ్వలాగా వస్తుంది. ఇంకా మనం డైలీ ఇంట్లో యూస్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఫుడ్ కలర్స్, రెడ్ కుంకుమ, మెరూన్ కుంకుమ, పసుపు, ఉజాలా అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, వీటితోనే నేను రంగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే రెడీ చేసుకుందాము. మిక్సీ పట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కొంచెం యాడ్ చేసుకొని గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే అయితే గ్రీన్ కలర్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఏ కలర్ అయితే కనిపించట్లేదు కదా, వాటర్ వేయందడివే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా వాటర్ వేయంగానే అసలు కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. డార్క్ కలర్ కావాలంటే మాత్రం ఇంకా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూడండి, మీ ముందే అసలు ఎంత బాగా రెడీ అయిపోయిందో. గ్రీన్ కలర్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా అసలు. అయితే ఇలాగే ఇంకా మంచి డార్క్ కలర్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఎండలో ఆరబెట్టుకోవాలి. గ్రీన్ కలర్ అయితే రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగా రెడీ అయిందో. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కూడా సేమ్ ఇంతే. ఎల్లో కలర్ కోసం అయితే పసుపు తీసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. డార్క్ కలర్ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి కలర్స్. లైట్ కలర్స్ కావాలంటేనేమో కొంచెం తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం లైట్గా అనిపిస్తుంది కదా, అందుకోసం అయితే ఇంకా కొంచెం పసుపు యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవన్నీ కలిపినాక ఎండలో కొద్దిసేపు పెడితే చాలు, మంచిగా కలర్స్ అయితే రెడీ అయిపోతుంది. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐడియా బాగుందా? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలా ఎవరైనా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని కూడా సేమ్ ఇలాగే కలుపుకున్నాను. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకుంటే ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కూడా సేమ్, అన్ని రంగులు కూడా సేమ్ ఇలానే కలుపుకోవాలి. వీడియో స్పీడ్ పెట్టాను, సేమ్ అన్నీ ఇలానే కదా అని చెప్పేసి. చూడండి, రెడ్ ఫుడ్ కలర్ కూడా అసలు ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా అసలు. ఫైనల్గా రెడ్ ఫుడ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కుంకుమ. ఇది కుంకుమను కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మెరూన్ కలర్ కూడా రెడీ అయిపోతుంది. ఐడియా బాగుంది కదా. మనకి ఇన్ని రోజులు తెలియక మేము బయట అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసాం అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఉజాలా డబ్బా తీసుకొని ఉజాలా కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే బ్రింజల్ కలర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెడ్ కుంకుమ వేసుకొని కలుపుకుంటే ఇది కొంచెం కలర్ అయితే లైట్ కలర్ అయితే వచ్చింది. అందుకోసం అయితే ఇంకొంచెం కుంకుమ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంతే, కలర్స్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. రంగులన్నీ కూడా ఫైనల్గా ఇలా అయితే ఉన్నాయి. ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.